లూకాసు వార్త నేటి ధ్యానం కొరకు 2వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదవండి. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి అక్కడి నుంచి 11 కూడా చదవండి. దానికి ఇదే ఆనవాళ్ళు అంటారు. దావీదు పట్టణం అంది. అక్కడి నుంచి చదవండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. చాలండి ప్రియులారా, గొర్రెల కాపర్లు ఆ రోజుల్లో తమ మందను కాస్తున్నారంట. ఎప్పుడో తెలుసా? రాత్రి వేళ అనండి. ఇప్పుడు విషయం ఏంటంటే యేసుప్రభు పుట్టింది కూడా రాత్రే. హల్లెలూయా. రాత్రి వేళ తమ మందను కాస్తున్నారు. కాస్తూ ఉంటుంటే ప్రియులారా, చాలా శ్రద్ధాభక్తులతో వారి మందను కాస్తున్నారు. కాస్తుంటే ఒక దూత వెంటనే వాళ్ళ దగ్గరికి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమవగానే వాళ్ళందరూ కూడా మిక్కిలి భయపడ్డారు. చాలా భయముకు గురయ్యారు. గురైతే వెంటనే దూత చెప్తున్న మాట ఏంటంటే, భయపడకుడి అంది. అని ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియచేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అని చెప్పింది. ఒక రక్షకుడు పుట్టాడు, మీ కొరకు ఒక విమోచకుడు పుట్టాడు అని, మిమ్మల్ని రక్షించే ఒక వ్యక్తి వచ్చాడు అని దూత చెప్పి వాళ్ళందరూ కూడా ప్రియులారా ఆశ్చర్యానికి గురయ్యారు. వారి చుట్టూ కూడా ప్రభు మహిమ ప్రకాశించేసింది. దూత పరలోకం నుంచి వస్తే ప్రియులారా, ఈ గొర్రెల కాపరుల దగ్గరికి వస్తే వారందరూ చుట్టూ కూడా ప్రభు మహిమ ప్రకాశించేసిందంట. తేజస్సుతో నిండిపోయిందంట ఆ ప్రాంతం అంతా. దేవుని మహిమతో నిండిపోయిందంట ఆ ప్రాంతం అంతా. గొర్రెల కాపరులు ఈ దూతను చూసి మిక్కిలి భయపడుతున్నారు. అమ్మో, ఏమై ఉంటుందో ఏమై ఉంటుందో ఏమై ఉంటుందో అని భయపడుతున్నారు. చూడండి, దేవుడు ఒక్కొక్కరికి వర్తమానం ఇచ్చే శైలి వేరుగా ఉంటుంది. ఆయన చెప్పే విధానం వేరుగా ఉంటుంది. పామరులు అంటే వీరు విద్య లేని వారు గొర్రెలను కాసుకుంటున్నారు. రాత్రి వేళ తమ మందని కాస్తున్నారు. కాస్తూ ఉంటుంటే వాళ్ళ దగ్గరికి వచ్చి స్పష్టంగా దూత చెప్తుంది ఏమనంటే, ఇదిగో భయపడద్దు భయపడద్దు భయపడద్దు. వెలుగు రాగానే భయపడ్డారంట, ఆందోళనకు గురయ్యారంట. అమ్మో, ఏదన్నా భూతమో ఏంటో ఈ రాత్రి వేళ భయం అవుద్దా లేదా? మీరు అలా ఉన్న రాత్రులు ఎక్కడెక్కడెక్కడో మందన కాస్తున్నారు, గొర్రెలు ఉన్నాయి. సడన్గా మీరు ఉన్న చోటకు ఒక వెలుగు వచ్చింది అనుకోండి, పోన్లే ఎవరో చిన్న లైట్ లాగినట్టున్నారు, బాగానే ఉంది అనుకుంటారా? బాగానే పెట్టారు, కలర్ లైట్లు పెట్టారు, బాగానే పెట్టారు అనుకుంటారా? అనుకోరండి. భయం అవుద్దా లేదా? వెలుగు వచ్చినా భయమే, ఎక్కువ వెలుగైన భయమే, ఎక్కువ చీకటైనా భయమే, అంతా భయమే. పిల్లలు చూడండి, వాళ్ళు కూడా బాగా భయపడ్డారంట, చాలా ఇబ్బందికి గురయ్యారు. అయితే దూత అంటుంది భయపడద్దు. ఫస్ట్ దూత గొర్రెల కాపరితో చెబుతున్న ఫస్ట్ వర్తమానం, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే భయపడద్దు. ప్రైజ్ ది లార్డ్. డోంట్ ఫియర్. హల్లెలూయా. భయపడద్దు అని చెబుతుంది. చెప్పిన తర్వాత వెంటనే భయపడద్దు అని చెప్పిన తర్వాత ఒక వర్తమానం చెబుతుంది. మీరు భయపడకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ఉండాల్సిన విషయం ఏంటంటే, నన్ను చూసి భయపడ్డారో లేకపోతే కొన్ని పరిస్థితులు భయపడ్డారో, ఏ పరిస్థితులు బట్టి భయపడుతున్నారో, దేన్ని బట్టి భయపడుతున్నారో తెలియదు, కానీ ఎలా అయినా సరే మీరు ఏమవ్వద్దు. నేను అంటాను, మీరు కూడా భయపడద్దు. ఇప్పుడు మొదలు పెట్టాడు, ఎప్పుడు కుదులుతాడని భయపడొద్దు. భోజనాలు చల్లారిపోతాయేమని భయపడొద్దు. వెళ్ళమని భయపడొద్దు. రేపు పొద్దుటే రొంప వస్తుందని భయపడొద్దు. హల్లెలూయా. అర్థమైందా? ఏమైపోద్దని భయపడొద్దు. ఓకేనా ప్రియులారా? గమనించండి, భయపడొద్దని చెప్పి ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు అంది. ఒకటేం భయపడొద్దు అంది, రెండోదేమో సువర్తమానం చెప్పింది. రెండోది ఏంటి? ఓపిక లేనట్టు సండే స్కూల్ పిల్లలు అలాగే భోజనం చేతలేనట్టు చెప్తున్నారు కంటత వాక్యాలు. గట్టిగా చెప్పాలి కదా. హల్లెలూయా. చెల్లి వాళ్ళు చెప్పలేకపోతున్నారేంటి? లేదా అలాగే ప్రాక్టీస్ చేశారా? మరి ఎప్పుడన్నా గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఆ బిర్యానీ కంటే ముందు మరి ఈ బిర్యానీ తినాలి కదా. బిర్యానీనా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఓకే అండి ప్రియులారా, చాలామందికి ఇప్పుడు బిర్యానీ అనగానే ఉద్యోగం వచ్చేసింది. ఇప్పటిదాకా మా వాళ్ళు కూడా మంచి ఉద్యోగం ఉన్నారు. హల్లెలూయా. ఫోన్లే మంచి దర్శనం ముందే చెప్పారు అన్నయ్య అని
దర్శనం ఎప్పుడు నెరవేరద్దని కనిపెట్టి ప్రార్థన చేస్తున్నారు. చెప్పండి ప్రవచనాలు, దర్శనాలు. హల్లెలూయా. పాపం ఈ సీజన్ అంతా నాతో తిరుగుతున్నారండి కుర్రోళ్ళు. బిర్యానీ కోసం కాదు, దేవుడి కోసం, క్రిస్మస్ కోసం చాలా ప్రయాసపడుతున్నారు. హల్లెలూయా. సరే అండి ప్రియులారా, ఒకటి భయపడొద్దని చెప్పింది, రెండోది ఏం చెప్పింది? స్వార్థమానం చెప్పింది, మూడోది ఆనవాలు చెప్పింది. భయపడొద్దని చెప్పింది, స్వార్థమానం చెప్పింది, మూడోది ఆనవాలు చెప్పింది. చూడండి, ఒక చిన్న విషయాన్ని, ఒక తలంపు నా మదిలో పెట్టాడు దేవుడు. మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మీరేమనుకుంటున్నారు? చెప్పాలని నేను చెప్పండి అని మీరు అంటారని కాదు, మీరు వినాలని ఆశపడాలి కదా. అది మరి చెప్పాలని నేను ఆశపడుతున్నాను, మీరు తినాలనా వినాలనా? ఓకే ఓకే, నాకు సరిగ్గా వినపట్లేదు ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే అండి, ఒకటి వినాలి. అందరూ నా వైపు చూస్తూ వినండి. సెల్ ఫోన్తో ఉండకండి ఎవరు కూడా, నా వైపు చూస్తూ వినండి. లైవ్ వస్తుంది, వెళ్ళండి. నేను కనబడుతున్నా కానీ లైవ్ అవసరం వద్దు మీకు. అక్కడ లైవ్ వెళ్తుంది, మీరు ఇక్కడ నా వైపు చూస్తూ వినండి. ఓకేనా? ఒకటి భయపడొద్దని చెప్పింది, రెండు సువర్తమానం. ఏమందంటే, ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇది అందరికీనంట, అన్ని దేశాల వారికి, అన్ని తెగల వారికి, అన్ని జాతుల వారికి, అన్ని ప్రాంతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని గ్రామాల వారికి, అన్ని జిల్లాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, ప్రజలందరికీ, ప్రపంచంలో అందరికీ కూడా కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం అంటండి. హల్లెలూయా. మాకేంటి అన్నట్టు కూర్చున్నారు కొంతమంది. అందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానం బిడ్డలారా. కొత్త వీరంపాలెం మాత్రమే కాదు, పాత వీరంపాలెం కూడా, దొంతమూరుకే కాదు, కొంతమూరుకు కూడా. హల్లెలూయా. అర్థమవుతుందా ప్రియులారా? అందరికీ సోమేశ్వరంకే కాదు, రామేశ్వరం కూడా, అన్ని ప్రాంతాల వారికి ఇది ఏంటంటే స్వార్థమానం. ఎందుకు స్వార్థమానమో మీకు చెబుతాను. ఇప్పుడు ఈరోజు నేను చెప్పాలనుకున్న కోణం ఏంటంటే, వినండి. యేసు ప్రభు పుట్టాడనడానికి హిస్టరికల్ ఎవిడెన్స్ ఉన్నాయి, చరిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయి, వస్తాడని చెప్పి ప్రవచనాలు ఉన్నాయి. ఇంకో మాట చెప్పనా, ఆయన పుట్టిన తర్వాత ఇప్పటికీ కూడా చారిత్రాత్మకమైన ఆ స్థలాలు ఇప్పటికీ ఉన్నాయి. ఇది గాలి పుట్టిక కాదు. ప్రైజ్ ది లార్డ్. పద్దాక యేసు ప్రభు డిసెంబర్ 25న పుట్టాడు నిరూపిస్తే కోట్లు అన్నాడు ఒకడు. ఏమన్నాడండి? కోట్లు అన్నాడు. సింపుల్గా చిన్న ఆన్సర్ బైబిల్లోనే ఉంది. యేసు ప్రభు పుట్టిన తర్వాత 8వ రోజు ఆయనకు సున్నతి చేయించారంట. ఎన్నో రోజు అండి? 8వ రోజు సున్నతి చేస్తే 8 రోజులకి వెనక్కి లెక్క పెడితే, జనవరి 1 నుంచి 8 రోజులు వెనక్కి లెక్క పెడితే డిసెంబర్ 25వ తారీఖు వస్తుంది. మనోడుగా బైబిల్ ఇచ్చేసి ఈ చదవరాని కోట్లు ఇచ్చే అనాలంతే. హల్లెలూయా. అంత నిద్రమోహకం వ్యవహారం ఏమీ లేదు ఇక్కడ. అర్థమవుతుందా ప్రియులరా? తేడాగా ఉన్న వ్యవహారం, ఎవిడెన్స్ లేని వ్యవహారం. ఏదో పుట్టాడంట, రక్షకుడు దయించి నాడట. విషయం చెప్పనా, అట అన్నది కూడా కరెక్టే. అతను, ఆ కవి ఏం చేశాడంటే, ఆ పుట్టాడని పాడుతున్నారు చాలామంది. అది తప్పేం కాదు, ఎందుకంటే అతను ఇతరులకి చెప్పడానికి. ఇప్పుడు ఒకరికి పిల్లోడు పుట్టాడు, మనం వెళ్ళి చూసి వస్తే పుట్టాడంటాం, దగ్గర ఉంటే పుట్టాడంటాం కదా. చూడలేనప్పుడు ఏమంటాం? పుట్టాడంట, హాస్పిటల్ ఉన్నారంట, వెళ్తారట అంటాం కదా. ఆ కవి యొక్క, ఆ రచయిత యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ ఉద్దేశంతో పుట్టాడట అన్నాడు తప్ప ఆయన ఏదో అనుమానంగా రాసింది కాదు. అనుమానంగా రాసినోడు అంత మ్యాటర్ రాస్తాడా? అనుచగొల్ల లోకరీనొకరు ఆనవాలు చెప్పుకొనుచు. అసలు ఈ పాట పాడితేనే క్రిస్మస్కి నిండు ఉంటుంది చెప్పాలంటే. హల్లెలూయా. అట అన్నది కూడా కరెక్టే, దాన్ని ఏదో మనం పెద్ద భూతద్దులు పెట్టి చూడాల్సిన అవసరం లేదు. హిస్టరికల్ ఎవిడెన్స్ ఉన్నాయండి యేసుప్రభు పుట్టాడని. ఆ దూత ఏం చెప్తుందో తెలుసా? భయపడద్దు అని చెప్పింది, రెండోది శుభవార్త చెప్పింది, మూడోది ఎవిడెన్స్ చెప్తుంది. ఏంటా ఎవిడెన్స్? ఆ గురుతులు చెబుతుంది. ఏంటా గురుతు? ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టుబడి ఉంటాడు. చిన్న పిల్లోడు, పుట్టిన పిల్లోడికి అంటే బహుశా మెత్తనివి అని, మెత్తని బట్టలు, స్మూత్గా ఉండే బట్టలు,
కొత్తగా పుట్టిన పిల్లోడిని ప్రియులారా అండి, మనం శీతాకాలం వేసుకుని జర్కులు ఉంటాయి కదా, మన వెంట్రుకలతో తయారు చేసి జర్కులు అందులో పెడతారా? ఆడ అసలు గోలగాలు చేసి హాస్పిటల్ అంతా అల్లరి చేస్తాడు కదా. యేసుప్రభు కూడా మానవుడిగా పుట్టాడు ఈ భూమి మీద. 100కి 100% మానవ కుమారుడు, 100కి 100% దేవుని కుమారుడు అండి. ప్రైజ్ లార్డ్. అర్థమవుతుందా? గుర్తు చెబుతుంది ఇప్పుడు ఏంటంటే, ఆ ఎవిడెన్స్ ఏంటంటే, గుర్తు ఏంటంటే, ఆనవాళ్ళు ఏంటంటే, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి పశువుల తొట్టులో, పశువుల పాకలో, పశువుల తొట్టులో పరుండబెట్టి ఉండటం మీరు చూచేద్దరు. ఇప్పుడు చెప్పండి, అప్పుడు దూత చెప్పింది, ఇప్పటికీ యేసు ప్రభు పుట్టిన స్థలం ఉందా లేదా? పశువుల పాక దగ్గర ఒక మందిరం కట్టబడిందా లేదా? చెప్పరేటండి. మరి ఇవన్నీ కూడా హిస్టరికల్ ఎవిడెన్స్ అండి. ఎవరు నమ్మలేని, ఎవరు కాదనలేని సత్యాలు, తీసివేయలేని సత్యాలు ప్రియులారా. చరిత్రకమైన ఆధారాలతో, వాటితో, ఎవిడెన్స్తో, అన్నిటితో కూడా ఉన్న విషయాలు ప్రియులారా. ఎవరు ఈ రోజుల్లో పెద్ద ఏముందండి, ఈ గూగుల్లో కొడితే ప్రతిది కూడా వచ్చేస్తుంది. తెలియంది ఏముంది? ఇదివరకైతే బుక్స్ కొనుక్కొని చదువుకోవాలి. ప్రతి చిన్నది నజరేతు ఉందా లేదా కొట్టండి, బెత్లెహేం ఉందా లేదో కొట్టండి. ఇప్పుడు కాదు, హల్లెలూయా, గలిలయ ఉందా లేదో కొట్టండి. ఇవన్నీ ఉన్నాయా లేదా? చెప్పరేటండి. ఉన్నాయి కదా. గుర్తులు చెబుతుంది. ఒక శిశువు పుట్టాడు, ఆ శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటాడు. ఆ గుడ్డలతో చుట్టబడి మరి పశువుల తొట్టులో, పశువుల పాకలో, పశువుల తొట్టులో పరుండబెట్టబడి ఉంటాడు అని చెప్పి చాలా ఆధారాలు ఉన్నాయి. యేసుప్రభు పుట్టాడు అనడానికి చాలా గుర్తులు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, ప్రతిదానికి డేట్లు ఉన్నాయి. ఇంకా చెప్పమంటారా? ఎక్కువ మాట్లాడితే యేసుప్రభుకి ఆధార్ కార్డు కూడా ఉంది. హల్లెలూయా. చెప్పనా? లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వాక్యాన్ని చదవండి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలియాలోని నజరేతు నుండి యూదయలోను బెత్లెహేం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. చాలమ్మా. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. చూడండి, ఎందులో రాయబడడానికి జనాభా సంఖ్యలో. అంటే యేసుప్రభుకు ఆయన ప్రియులరా, ఆయన పేరు నమోదు చేయబడింది. మనం పుట్టిన తర్వాత ఆఫీస్కి వెళ్ళి, పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, అక్కడికి వెళ్ళి సర్టిఫికేట్ తీసుకుంటారా లేదా? సంబంధించిన బర్త్ సర్టిఫికేట్ తీసుకుంటారా లేదా? చెప్పరేటండి. ఖచ్చితంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికి 2 సర్టిఫికేట్లు కరెక్ట్గా ఉంటాయి, బర్త్, డెత్. హల్లెలూయా. ఈ 2 సర్టిఫికేట్లు కావాలి ప్రతి ఒక్కరికి. యేసు ప్రభుకు ఉందండి, ఎవిడెన్స్ ఉన్నాయండి. ఆయన పుట్టుకు నజరేతులో కొంతకాలం ఉండి ప్రియులారా, మరలా వెళ్ళి ఆయన యోదయ బెత్లెహేముకు వెళ్ళినట్టు చూడగలుగుతాం. నజరేతులో ఉంటాడు అనడానికి ఒక మనిషి చూడండి. ఇప్పుడు అసత్యముగా ఏదో పిలువబడుతున్నది ఏదో లోకంలో ఏదో ఉంది, కానీ నేను అంటాను, బర్త్డేస్ ఉన్నాయా? బర్త్డే డేట్స్ ఉన్నాయా? ఎప్పుడు పుట్టారు ఎవరికైనా తెలుసా? ఉన్నారా అసలే? అవన్నీ కల్పితమైనవా లేకపోతే ఏంటి? అసలు ఉన్నాయా? యేసుప్రభు కల్పితమైన పాత్ర కాదు, ఇది కథ కాదు. చిన్నప్పుడు ఒక పాట ఉండేది, నా సర్వం అనే పాటలో ఒక చిన్న ముక్క వాడేవారు. కల కాదు నిజముగానే కనబడెను నా ప్రభువు ఈ భూమిలో, అది భాగ్యము. హల్లెలూయా. యేసుప్రభు పుట్టుక కల కాదు, యేసుప్రభు పుట్టుక కథ కాదు, యేసుప్రభు పుట్టుక ఒక కల్పితమైన పాత్ర కాదు, యేసుప్రభు పుట్టుక ఏదో ఒక నాటకం కాదు ప్రియులారా. వాస్తవం, వాస్తవం, సత్యం. మీకేం రోషం ఉంటే దేవుని బిడ్డలైతే ఏకీభవించండి, నేను అడగలేను. మీకంటే ఎక్కువ నీరసంగా ఉంది నాకు. హల్లెలూయా. చేతులు ఎత్తట్లేదు, హల్లెలూయా చెప్పట్లేదు. అంత హిమాలయాల పక్కనే క్రిస్మస్ పెట్టినట్టు ఫీల్ అయిపోతున్నారు కదా మీరు. చేతులు పైకి హల్లెలూయా చెప్పండి. ఏమో మంచు కొండల పక్కన క్రిస్మస్ పెట్టినట్టు పెట్టు కూర్చున్నారు మోకాలు. అన్ని లైట్లు నావే పెట్టారు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అవునా ప్రియులారా? యేసు ప్రభు పుట్టాడు అనడానికి ఆధారాలు ఉన్నాయి, అనేకమైన ఆధారాలు ఉన్నాయి ప్రియులారా. అంతేకాకుండా ప్రవచనాలు కూడా ఉన్నాయి. ఏమున్నాయండి? ప్రవచనాలు ఉన్నాయండి. చూడండి, ఇప్పుడు ఆధారాలు ఉన్నాయనడానికి ఒక 2 మాటలు మీకు చెబుతాను చూడండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 4, 5, 6, 7 వాక్యాలు చదవండి.
అది అలాగే ఉంచి 2వ అధ్యాయం 4, 5, 6 వాక్యాలు చురుగ్గా కాబట్టి చదివితే బాగుంది. రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అతనిని సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యూదయా బెత్లెహేములోనే, ఏలయనగా యూదయా దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులో ఎంత మాత్రము అల్పమైన. 4 చదవండి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారు అడిగారు. కొంచెం పరిష్కారంగా అడుగుతున్నాడంట. శాస్త్రులు ఉన్నారంట, హలో శాస్త్రులు ఉన్నారంట, ప్రధాన యాజకులు ఉన్నారంట అనండి. ప్రధాన యాజకులు జ్ఞానులు వెళ్ళిపోయారు. ఎవరి దగ్గరికి వెళ్ళారంటే హేరోదు దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి రాజుకి నమస్కారం పెట్టి ఏమంటున్నారంటే, ఇదిగో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు అని అడిగితే ప్రియులరా వాళ్ళు చెప్పారు ఒక ఆలోచన. అడిగితే నిజంగా రాజు పుట్టాడా, యేసుప్రభు పుట్టాడా అని, నక్షత్రం వచ్చినప్పుడు ఒక రక్షకుడు పుడతాడని ఉందా అని చెప్పి వారు ఆలోచించి ప్రియులరా ఆలోచిస్తే రాజుగారికి ఒక డౌట్ వస్తే రాజుగారు ఏం చేశారంటే అక్కడున్న కొంతమంది శాస్త్రులు ఉన్నారంట, యాజకులు ఉన్నారంట. ఎవరున్నారండి అంటే వీళ్ళకి గ్రంథాల మీద బాగా పట్టున్నోళ్ళు అనమాట. అమాయకులు కాదు, వీళ్ళు తెంగరోళ్ళు కాదు, ఏమీ తెలియని వారు కాదు. అర్థమవుతుందా? గ్రంథాల మీద పట్టున్నవారు, అవగాహన ఉన్నవారు, గ్రంథాలని పరిశీలన చేస్తున్నవారు, గ్రంథాలను లోతుగా పరీక్షిస్తున్నవారు, గ్రంథాల గురించి విషయం తెలిసిన వారు ప్రియులారు. అయితే అదంతా తెలుసుకుని ఒక పరిశీలనగా తెలుసుకుని చేసిన పని ఏంటంటే, పరిశీలనగా తెలుసుకుని ఇతను అడుగుతున్నారు ఏమనంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడో, ఉన్నాడా? యూదుల రాజుగా పుట్టిన వ్యక్తి అసలు పుడతాడని ఉందా అని అడిగితే ప్రియులరా అప్పుడు వాళ్ళు చెబుతున్నారు ఏమనంటే, చదివిన తర్వాత అప్పుడు అంటున్నారు, యోదయా దేశపు బెత్లెహేమా, నువ్వు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానవు కావు. ఇజ్రాయేలులను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడినదని. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. సార్, ఒక రక్షకుడు పుడతాడని, ఒక దేవుడు పుడతాడని, ప్రజల్ని ఏలేవాడు పుడతాడని, ఒక విమోచకుడు పుడతాడని, ఇలా ప్రజల్ని పరిపాలించేవాడు వస్తాడని యోధా బెత్లెహేములోంచి వస్తాడని ఎవిడెన్స్ ఉంది అని చెప్పారంట. ఎవరికి? ప్రతిదానికి ఎవిడెన్స్ చెప్తున్నాను మీకు. అక్కడేమో పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉంటారని చెప్పింది దూత, ఆనవాళ్ళు చెప్పింది. ఇక్కడేమో ఆయన పుడతాడని గ్రంథాల్లో ఉందంట. పారాసికుల గ్రంథం, మీకా గ్రంథాన్ని పారాసికుల గ్రంథం అంటారండి. ఆ గ్రంథాన్ని బైబిల్ గ్రంథంలో కొన్ని గ్రంథాలు మీరు చాలా చోట్ల చూస్తే ఆ రాజుల వృత్తాంతాల గ్రంథంలో అది రాయబడింది అని ఉంటుంది. యేసు ప్రభు భూమి మీద పుడతాడని బౌద్ధ మతానికి సంబంధించిన ఒక గ్రంథం ఉందండి. ఆ గ్రంథం దిగసాకి అనే గ్రంథం. ఆ దిగసాకి అనే గ్రంథంలో ప్రియులారా ఆకాశంలో ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రం వచ్చిన తర్వాత ఒక శిశువు భూమి మీద పుడతారు. ఆయనకి 12 మంది శిష్యులు ఉంటారు. ఆయన బోధల చేత ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాడు. అతను పరిశుద్ధమైన బోధల చేత ప్రపంచాన్ని ఏలుతాడు, ప్రపంచాన్ని ప్రభావితం చేస్తాడు. అతను పరిశుద్ధ దేవుడు. అనేక మంది అతని యందు విశ్వాసం ఉంచుతారు. అతను స్వర్గానికి తీసుకువెళ్తాడని బౌద్ధ మతానికి సంబంధించిన గ్రంథం దిగసాకి గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి పిల్లలు. యేసు ప్రభు భూమి మీదకి వస్తాడు. ఇప్పుడు శాస్త్రుల్ని పరిచయాలను అడుగుతూ ఉంటుంటే, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు చెబుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఖచ్చితంగా ఉన్నాడో పుడతాడో అని చెప్పారు. ఇప్పుడు రాజుగారు ఆ నక్షత్రం పుట్టిన కాలాన్ని, అది వచ్చిన సమయాన్ని అంతటిని కూడా ప్రియులారా పరిష్కారంగా తెలుసుకోమన్నాడు. ఇప్పుడు చూడండి, ఆకాశంలో నక్షత్రాన్ని ఎవరైనా మార్చగలరా? సూర్యుని చంద్రుని ఎవరైనా మార్చగలరా? ఎవిడెన్స్ని ఎవరైనా మార్చగలరా? యేసుప్రభు పుడితే ఆయన సక పురుషుడు అంటారు. దానియేలు పుస్తకంలో మీరు చదవాల్సి వద్దు, కానీ ఆయన కాలాలు సమయాలు అన్నీ కూడా ఆయన స్వాధీనంలో ఉంటూ రాజులను నిలబెట్టుటూ త్రోసివేయుచున్నవాడు అని చెప్పి ఆయన జ్ఞానబలం కలిగిన వాడు అని దానియేలు పుస్తకంలో మనం చూడగలుగుతాం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా ప్రియులారా? ఇప్పుడు నక్షత్రపు గురుతులను ఎవరైనా మార్చగలరా? సృష్టిని ఎవరైనా మార్చగలరా? ఎవిడెన్స్ ఎవరైనా మార్చగలరా? ఆధారాల్ని ఎవరైనా పక్కన పెట్టగలరా? పెట్టలేరండి. యేసుప్రభు భూమి మీద పుట్టిన తర్వాత ఆయన సక పురుషుడు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకమని కాలం 2 ముక్కలైందండి. ఇప్పుడు ఎవరు పుట్టినరోజు కావాలన్నా, నా పుట్టినరోజు, సురేష్ గారి పుట్టినరోజు, ఇంకెవరు పుట్టినరోజు కావాలన్నా ప్రియులారా ఖచ్చితంగా క్రీస్తు అక్కడి నుంచే లెక్క పెట్టాలి. యేసు ప్రభు జన్మించిన దగ్గర నుంచి ఏం చేయాలి? కాలాన్ని లెక్క పెట్టాలి, తప్పదు. 1972 అన్నారనుకోండి, యేసు ప్రభు పుట్టిన దగ్గర నుంచి 1900 అని.
1985 అండి నాది పుట్టినరోజు. 1985 మార్చ్ 26. అంటే ఇప్పుడు నేను ఎక్కడి నుంచి లెక్క పెట్టాలి? యేసు ప్రభు మనం అసలు ఎవరు పుట్టినరోజు అయినా యేసు ప్రభు పుట్టినరోజు మీద ఆధారపడి ఉందంటండి. అది అసలు గొడవ. అందుకే ఇంత సంబరం, హల్లెలూయా. అందుకే ఇంత అడావిడి, హల్లెలూయా. అందుకే ఈ సంవత్సరం కలర్ లైట్లు, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎవరు పుట్టినరోజు అయినా యేసు ప్రభు పుట్టినరోజు మీద ఏమైందంటే ఆధారపడి ఉందండి. అర్థమవుతున్న ప్రియులరా, ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఇప్పుడు హిస్టరికల్గా అనేకమైన ఎవిడెన్స్ ఉన్నాయండి. వాళ్ళు పరిశీలన చేశారు, గ్రంథాలు చదివారు, ఉందని చెప్పారు, గమనించారు అండి. ఆ విషయాలని చెప్పారు. నక్షత్రం పుట్టిన కాలాన్ని పరిష్కారంగా తెలుసుకోమని చెప్పారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, జ్ఞానులు యేసయ్యను వెంబడిస్తున్నప్పుడు యేసయ్యను వెంబడించడానికి ఎవిడెన్స్ ఏంటండి? నక్షత్రం. దేన్ని చూసి వెంబడించారండి? ఇక్కడేమో పొత్తిగుడ్డలతో చుట్టబడ్డం, అక్కడ గుర్తేంటి? నక్షత్రం. వారు ఆయన నక్షత్రమును చూసి అత్యానంద భరితులయ్యిరి అని ఉంది. యేసుప్రభు పుట్టే ముందు 2 సంవత్సరాల క్రితమే ప్రియులారా, వారు ఆయన నక్షత్రాన్ని చూసి గమనించి, హలో పిచ్చోళ్ళు, జ్ఞానం లేనోళ్ళు, తింగరోళ్ళు అండి, ఏమీ లేక వెంబడించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎవరో తెలుసా? ఖగోళ శాస్త్రం తెలిసిన వారంటండి. చిన్న మ్యాటర్ కాదు ప్రియులారా. అన్ని కోట్ల నక్షత్రాలు యేసయ్య నక్షత్రాన్ని ఏం చేయగలిగారు? చిన్న విషయం అంటారా? సునీత గారు అని ఒక సిస్టర్ గారు మొన్న గుంటూరుకి ఎక్కడికో సంబంధించిన ఆమె స్పేస్ స్టేషన్కి వెళ్ళి వచ్చారు కదండి పైకి. పెద్ద హల్చల్ అయిపోయింది. చాలా అక్కడ ఏదో పని నిమిత్తం వెళ్తే అక్కడ ఉండిపోతే ప్రియులారా ప్రాబ్లమ్స్ వస్తే అక్కడి నుంచి వచ్చిన తర్వాత పెద్ద హడావిడి అయిపోయింది. ఏదో ఒక సంవత్సరంలో, ఒక ఇయర్లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అనే వ్యక్తి చంద్రమండలంలోకి వెళ్ళొచ్చాడు. ఆయన వెళ్ళొచ్చాడు. ఇంకొక వ్యక్తి అయితే అక్కడైతే ఏకంగా జీప్ నడిపాడంట. ఎక్కడ? చంద్రమండలం పైన. హల్లెలూయా. ప్రియులారా, అప్పుడు ఆయన అడిగారంట, చాలా ఇంటర్వ్యూ చేశారంట. అలా ఇలా ఇంటర్వ్యూ చేస్తే, బాబు మీరు చంద్రమండలం మీద అడుగు పెట్టారు, మామూలు విషయం కాదు అది ఇది అంటే, ఆయన అన్నాడంట, ఒక మానవుడు చంద్రమండలం మీద, దేవుని సృష్టిలో చంద్రమండలం మీద అడుగు పెట్టడం గొప్ప కాదు, కానీ దేవాతి దేవుడే దీనుడిగా, రిక్తుడిగా ఆయనే ఈ భూమి మీద దీనుడిగా పశువుల తొట్లో అడుగు పెట్టడం, పశువుల పాకలో పుట్టడం అనేది చాలా గొప్ప సంగతి అన్నాడంట. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా, గమనించండి, అన్ని ఆధారాలు ఉన్నాయి యేసు ప్రభు పుట్టుకు. ఆయన మరణానికి ఆధారాలు ఉన్నాయి. చనిపోయిన తర్వాత యేసు ప్రభుని అరిమతయి యోసేపు ఏ క్లాత్ అయితే చుట్టాడో ఆ క్లాత్ ప్రియులారా తీసిన తర్వాత ఇప్పటికీ కూడా ఒక మ్యూజియంలో ఆ క్లాత్ ఉందండి. యేసు ప్రభు చేతిలో కొట్టిన మేకులు ఇప్పటికీ ఉన్నాయండి. హల్లెలూయా. అన్ని ఆధారాలు ఉన్నాయి, కాదనలేని విషయాలు ఇవి. మీరు ఎవరైనా వచ్చి మాది ఒరిజినల్ ఊరు, సొంత ఊరు సమిశ్రగూడెం నిడదవోలు పక్కనే, మీరు ఎవరైనా వచ్చి పలానా వ్యక్తి, ఆ డేవిడ్ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి సమిశ్రగూడెంలో పుట్టలేదు అంటే, నేను పుట్టనా? పుట్టాను, పెరిగాను, తిరుగుతున్నాను, మనిషిని ఉన్నాను లేదంటే ఎక్కడ కుదురుతుంది? అలాగే యేసు ప్రభు కూడా ఉన్నాడు, ఆయన పుట్టాడు. అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఆది సంభూతుడు, అర్థమవుతుందా? ఈ భూమికి అంతటి కూడా సృష్టికర్త, జగద్రక్షకుడు. నిద్రపోకండి, చేతుల పైకి ఎత్తి గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొంతమంది ధ్యానంలో ఉంటున్నారు, మొక్కుకున్నారేమో క్రిస్మస్కి గ్రౌండ్లో కునికన్ను వేయాలి, నేను మంచి జరుగుతుంది అని ఎవరైనా చెప్పారేమో. ఒక కునికన్ను లాగాలి దేవుని సందులో, దానివల్ల శుభం కలుగుతుందని ఎవరు చెప్పారు మరి? అలా మొక్కుని వచ్చారమ్మా. 7 కునుకులు, 3 కునుకులు, 21 కునుకు. మనం ఎంత చెప్తున్నా లేకలేదు కొంతమంది. నేను చివరిలో వాళ్ళతో ప్రే చేయించుకుంటాను, ఎందుకంటే సౌండ్ డిస్టర్బెన్స్ ఉంటే నేను నిద్రపోలేనండి. ఇంత పెద్ద బాక్సులు ఇట్టి లైట్లు పెట్టి నేను నిద్రపోతున్నారంటే అది ఏదైనా ప్రత్యేకమైన కృపే. అది మంచులో. హల్లెలూయా. లేకండి అమ్మా, చేతుల పైకి హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. అక్కడెక్కడో ఎవడో నిద్రపోతుంటాడు, లైవ్లో చూస్తాడు, లెగుతాడు లేక. హల్లెలూయా. దేవుని మాటలు వినాలి కదండి. మంచు వర్షంలా కురుస్తున్న రోజులు ఇవి, అయినా కూడా మనం ఎంతో కష్టపడి అన్నీ ఏర్పాటు చేసి, మీరు 4 మాటలు వినాలనే కదా. మన వరకే అనుకుంటే చర్చిలో పెట్టుకుంటే సరిపోదు, ఈ ఖర్చు అంత ఉండదు కదా. ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేశారు? మీరు బలపడాలనే కదా
చెప్పండి. మళ్ళీ వాక్యం నీరసం అయిపోతారని బిర్యానీ కూడా సెట్ చేశారు కదా, అప్పుడన్నా మీకు అర్థం అవ్వాలి కదా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ప్రియులారా, యేసు ప్రభు పుట్టుకు అనేకమైన ఆధారాలు ఉన్నాయి. ఇప్పటికీ చనిపోయి తిరిగి లేచిన ప్రియులారా, చూడండి, ప్రపంచంలో అనేకమైన సమాధులు ఉన్నాయి. విషయం చెప్పమంటారా, ఎవరి సమాధి దగ్గరికైనా మనం సమాధి దగ్గరికి వెళ్ళగలం, సమాధి తోట దగ్గరికి వెళ్ళగలం, సమాధిని టచ్ చేయగలం, సమాధిలోకి వెళ్ళగలమా? విషయం చెప్పనా, యేసు ప్రభు అయితే యెరూషలేము వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరు ఆయన సమాధిలోకి వెళ్ళి వస్తారండి. ఎందుకో తెలుసా, ప్రపంచంలో ఒకే ఒక సమాధి ఖాళీగా ఉంది. ఆ సమాధి ఎవరిదంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. నిరీక్షణ, క్రైస్తవుల యొక్క నిరీక్షణ. ఆయన నారబట్టతో చుట్టారు, అక్కడ పెట్టారు ప్రియులారా. స్పష్టంగా పేతురు ఇలా వంగి చూస్తే అక్కడ చుట్టిన నారబట్టలన్నీ, తలపాక అన్నీ కూడా, ఆయనకి తలకు చుట్టిందన్నీ కూడా అక్కడ పడున్నాయంటండి. ఆయన లేచి వెళ్ళిపోయాడు. ఆ వస్త్రాలు అక్కడ ఉన్నాయంట క్లారిటీగా. అన్ని ఎన్నో ఆధారాలు ఉన్నాయి ప్రియులారా. యేసు ప్రభు జన్మకి, మరణానికి, తిరిగి లేపబడ్డానికి, ఇంకొక మాట చెప్పనా, రావడానికి కూడా ఆధారాలు ఉన్నాయి. మరలా వస్తాడు ఆయన, తొందరలో వస్తాడు. రక్షణ పొందిన వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాడు. దేవుని బిడ్డలుగా మారిన వాళ్ళందరూ వెళ్ళిపోతారు. చెప్పన, యేసు ప్రభు పరిశుద్ధుడిగా పుట్టాడు, పరిశుద్ధుడిగా పెరిగాడు, పరిశుద్ధుడిగా చనిపోయాడు, పరిశుద్ధుడిగా లేపబడ్డాడు, పరిశుద్ధుడిగా ఆరోహణమై వెళ్ళిపోయాడు, పరిశుద్ధుడిగా రాబోతున్నాడు, పరిశుద్ధులందరినీ తీసుకెళ్ళిపోతాడు. ఈ లోపు ఇంకెవరైనా మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, యేసుని అంగీకరించకపోతే, హృదయంలో చోటు ఇవ్వకపోతే, యేసు ప్రభు దేవుడిని అర్థం కాకపోతే తెలుసుకుని, యేసయ్యా ఈ రాత్రి నీకు చోటిస్తామయ్యా, మా హృదయంలో చోటిస్తామయ్యా, రండయ్యా, సంఘంలో నాటపడతామయ్యా, వారం వారం మందిరంకి వెళ్తామయ్యా, నిన్ను గురించిన అనేకమైన విషయాలు తెలుసుకుంటామయ్యా, నీకు దగ్గర అవుతాం ప్రభా అని ఆశపడితే ప్రియులారా, దేవుడు మీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు కొన్ని ఆధారాలు చూసాం. నక్షత్రం ఒక ఆధారం, గ్రంథాలు తెరిచి చూసారు ఒక ఆధారం, పొత్తిగుడులతో చుట్టబడ్డం ఒక ఆధారం ప్రియులారా, ఓకేనా. తర్వాత మనం చూస్తే ఆయన పుట్టిన ప్లేసెస్ ఉన్నాయి. నజరేతు నేటికి ఉంది, బెత్లెహేము నేటికి ఉంది, ఓకేనా, గలిలయ నేటికి ఉంది. ఈ ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయి. కల్పితం అంటారా, కల్పితమైన పాత్ర అంటారా? చెప్పండి. చిన్నప్పుడు మనం కథలు ఉంటాయి. ఆ కథలు ఏముంటుంది తెలుసండి, కథ ప్రారంభమే సుత్తి అబద్ధం ఉంటుంది. ఏంటి తెలుసా, అనగ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 నग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 नग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 
అది కాదు ఇక్కడ. అనగనగనగనగనగ ఒక ఊరిలోనంట యేసుప్రభు పుట్టాడంట. కాదంట, పుట్టాడు 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 రో. ఇప్పుడు డ్యాన్స్ చేస్తారు మీద పాడతాయి హల్లెలూయా. ఓకేనా ప్రియులారా? అది అన్ని పాటలు అలాగే ఉంటున్నాయి, బీట్ ఓరియంటెడ్ సాంగ్స్. అంటే ఇలాంటి బాక్సులు పెట్టేసి అది పెడితే కానీ ఊపు బాక్సులు అలా గుద్దేస్తుంటుంటాయి. ఆ గుండు పేషెంట్లు అందరూ అక్కడ భోజనాల దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంటాయి ఇక్కడ ఉండకుండా. రాత్రి మేము క్రిస్మస్ పెట్టుకుని సౌండ్ సిస్టమ్ కూడా 30 సార్లు అని బ్రతిమల్లాను. రే కొంచెం సౌండ్ బేస్ తక్కువ పెట్టరా బాబు, మరి రేకు షెడ్ ఉన్నదా, రేకు ఊగిపోతుంది, తక్కువ పెట్టరా బాబు అని ఊపేస్తుంది మొత్తం. హల్లెలూయా. ఎక్కడెక్కడ ఏలాడగట్టేస్తున్నారండి బాబు, జిమ్ చేస్తున్నట్టున్నాయి బాక్సులు అలాగా ఎక్కడికెక్కడ. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మామూలు లేదు వ్యవహారం, సరిపోవట్లేదు మాదిరి సౌండ్లు. హల్లెలూయా. మధ్యలో రెండెట్టారు, సంతోషం. ప్రజల గురించి తమ్ముడా నిన్నేమంటలేదు, నువ్వు మంచోడు, బాగా పెడుతున్నావు. హల్లెలూయా. అర్థమవుతున్న ప్రియులారా? ఆయన పుట్టాడనడానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి, చరిత్రాత్మకమైన ఆధారాలు అనేకమైన ఉన్నాయి ప్రియులారా. వెళ్ళొచ్చిన వారు అనేక మంది చెబుతారు, బైబిల్లో ఉన్నాయి. చరిత్రలో మీరు చూసినా కూడా ప్రతి చిన్న గ్రామం, చెబుతున్నాను వినండి, బైబిల్లో ఉన్న ప్రతి చిన్న గ్రామం కోసం మీరు గూగుల్లో కొట్టండి, గ్రంథాలు చదవండి. చిన్న ఊరైన గలిలయ ఉంది, నజరెత్ ఉంది, బెత్లెహేం ఉంది, బేతనియా ఉంది. హల్లెలూయా. ఏ ఊరు పేర్లు చెప్తావో ఆ ఊరు పేర్లను ఉన్నాయండి. ఎటుకైతే కొంచెం మార్పు వస్తాయి పేర్లు. జస్ట్ రాజమహేంద్రవరం రాజమండ్రి, నిడదవోలు పేరు నిరవజ్వరపురం అంట, నిడదవోలు. బెజవాడ విజయవాడ పేరు ఏమైంది, విజయవాడ. వాల్టేర్ వైజాగ్ పేరు వైజాగ్ అయింది. ఇలా చిన్న మార్పులు ఉండొచ్చు, కానీ చరిత్రాత్మక ఆధారాలు ఉన్నాయా లేదా? ఆయన పుట్టడం నిజం,
పెరగడం నిజం, చనిపోవడం నిజం, తిరిగి లేపబడడం నిజం, మరలా వస్తాడనేది నిజం, పరిశుద్ధులను తీసుకువెళ్తాడనేది నిజం, యుగయుగాల పరలోకం ఉంటుందనేది నిజం ప్రియులారా. ఈ నిజాన్ని ఎవరు నమ్ముతారో వాళ్ళ రక్షణ పొందడం కూడా నిజం, వాళ్ళ జీవితాలు మారడం నిజం, వారు దేవుని బిడ్డలుగా మారిపోవడం నిజం, నిత్యము యేసయ్యతో ఉంటారన్నది నిజం, పాత జీవితం పోతుందనేది నిజం. ఈ సత్యాన్ని ఎవరు మార్చలేరు. సరే, ఇప్పుడు యేసు ప్రభు కోసం పుట్టాడు, గ్రామాలు ఉన్నాయి, ప్రాంతాలు ఉన్నాయి, పట్టణాలు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఆయన కోసం ఒక దేవుడు అనే వ్యక్తి పుట్టాలంటే ప్రవచనాలు కూడా ఉండాలి. ఏముండాలి చెప్పరేటండి? హల్లెలూయా. ఏముండాలి? ప్రవచనాలు ఉండాలి. మరి యేసు ప్రభు పుడతాడని అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. ఎవరో మరి నాకు ఏం తెలియదు కానీ ప్రియులారా, ప్రభు కోసం అయితే అనేకమైన ప్రవచనాలు ఉన్నాయండి. బోల్డ్ ప్రవచనాలు, ఆది కాండం లగాయత్తు మలాకీ పుస్తకం వరకు ప్రియులారా ఎన్నో ప్రవచనాలు. మచ్చుకు మీకు అర్థమయ్యేలా చెప్పమంటారా? ఆది కాండం 15వ అధ్యాయంలో ఇదైన తర్వాత అబ్రహాముకు దగ్గరికి యెహోవా వాక్యం వచ్చాను. ఆ వాక్యం ఎవరు? యోహాను సువార్త 1:14 లేదా 9 ప్రియులారా మనం కిందకు చూస్తే 14లో ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడై శరీరధారిగా ఈ భూమి మీదకి. ఇప్పుడు అబ్రహాం దగ్గరికి వచ్చిన వాక్యం ఎవరు? యేసు ప్రభు. స్పష్టంగా చెప్పాలి, ఎవరు? యేసు ప్రభు. యెషయా మొద్దు నుండి చిగురు పుడుతుంది, దాని వేర్ల నుండి అంకురం ఎదిగి ఫలిస్తుంది. 9:6లో యాళ్ళైన మన శిశు పుట్టును, మన కుమారుడు అనుగ్రహించబడిన భుజుల మీద రాజ్యభారం ఉంది, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడికి తండ్రి, సమాధానకర్త, అధిపతి అని తన పేరు పెట్టబడును. ప్రవచనం. కుమారుని ముద్దు పెట్టుకోండి కీర్తనల గ్రంథంలో లేని ఎడల ఆయన కోపగించును. యోబు గ్రంథంలో ఏమన్నాడు తెలుసా? ఒక ప్రశ్న 14:4లో పాప సహితుడి నుండి పాపరహితుడు రావాలంట. పాపములో పుట్టిన వ్యక్తి నుండి, పాపములో పెరుగుతున్న వ్యక్తి నుండి, పాపములో జన్మించిన వ్యక్తి నుండి ప్రియులారా పాపరహితుడు అంటే పాపాన్ని విడుదల చేసేవాడు, పాపా నుంచి విడిపించేవాడు, శాపా నుంచి విడిపించేవాడు, కట్ల నుండి విడిపించేవాడు, ఆ పాపము లేకుండా చేసేవాడు రావాలంట. ప్రపంచానికి ఎన్నో సంవత్సరాల క్రితం 2025 సంవత్సరాల క్రితమే ప్రియులారా సవాల్ ఇస్తున్నాడు, నాలో పాపం ఉందని ఎవడు స్థాపించగలడు? విషయం చెప్పనా, ఈ రోజుకి ఆ ప్రశ్నకి జవాబు లేదండి. ఎవడు డిఫెండ్ చేయలేదు, ఎవడు వ్యతిరేకంగా మాట్లాడడానికి లేదు, నిలబడడానికి లేదు. ఎవరైనా డిఫెండ్ చేద్దామన్నా కూడా అది నిలబడట్లేదు, ఆగట్లేదు. ఎందుకంటే లేదండి, దానికి ఎవిడెన్స్ లేవండి. యేసుప్రభు పాపం చేశాడన్నాడు. మాటలో పరిశుద్ధత, వస్త్రాల్లో పరిశుద్ధత, క్రియల్లో పరిశుద్ధత, నడకలో పరిశుద్ధత, చూపులో పరిశుద్ధత, వైఖరిలో పరిశుద్ధత, పడకలో పరిశుద్ధత, తిండిలో పరిశుద్ధత, జీవితకాలం అంతా నాజీర్ వ్రతమును అనుసరించాడండి. ఆమేన్ చెప్పండి. పాపమే లేనివాడు, నిర్దోషి, పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషమైన వాడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. విషయం చెప్పమంటారా, 1వ తారీఖు మొదలుపెట్టి నవంబర్ 25వ తారీఖు మొదలుపెట్టి అండ్ ఇంచుమించుగా జనవరి 15వ తారీఖు వరకు ఎవరి పుట్టినరోజు వేడుకలు జరుగుతాయండి? అసలు ఎవరికన్నా ఉంటుందా? క్రిస్మసే కాదంటలేదు, ఉంటాయి ఎవరికన్నా. ఇన్ని రోజులు చేస్తారు ఎవరిదన్నా పుట్టినరోజు. అమెరికా ఇంకా పాశ్చాత్య దేశాల్లో ప్రియులారా ఇంచుమించు నవంబర్ 25వ తారీఖుని స్టార్ట్ చేస్తారంట. మాకు ఒక తమ్ముడు ఉండేవాడండి ఆ సిద్ధాంతం దగ్గర. ఆ తమ్ముడు అయితే ఇంచుమించు జనవరి 15వ తారీఖు కూడా క్రిస్మస్ పెట్టేవాడు. హల్లెలూయా. ఇన్ని రోజులు ఎక్కడన్నా చూసారా చెప్పండి? లేదండి. పవిత్రుడైన, పరిశుద్ధుడు, నిర్దోషి, అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. గ్రామాల కోసం ప్రవచనం మీకాలో 5:2లో చూస్తే ఏమంటాడు అక్కడ? ఎఫ్రతా, బెత్లెహేమా, యోదావారులను స్వల్ప గ్రామమైనను ఇజ్రాయేల్ నేలబోవాడు నీలో నుండి శాశ్వత కాలం మొదలుకొని, పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు అతడు ప్రత్యక్షమగుచుండెను. హెబ్రీ పత్రికలో పూర్వకాలంలో నానా విధములుగా తన పితరుల ద్వారా మాట్లాడిన దేవుడు దినముల అంతమందు తన కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడని హెబ్రీ 1లో మనం చూడగలుగుతాం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యోబు గ్రంథంలో మనం చూసాం, యెషయా గ్రంథంలో మనం చూసాం ప్రియులారా ఎన్నో ప్రవచనాలు. యేసయ్య వస్తాడని, చిగురనే సేవకుడు వస్తాడనే ప్రవచనం ఉంది, యేసయ్య వస్తాడనే ప్రవచనాలు ఉన్నాయి, ఎన్నో ఎవిడెన్స్ ఉన్నాయి ప్రియులారా. ఆ ఊరుల నిజం, ఆ గ్రామాల నిజం, ఆ పట్టణాల నిజం, ఆ ప్రాంతాల నిజం, ఆయన పుట్టడం నిజం.
వాస్తవం. విషయం చెప్పమంటారా, అంగీకరించని ఎవరికి కూడా రక్షణ కార్యం జరగదు. యేసుని యాక్సెప్ట్ చేయని వారు, ఆయన బోధనలు యాక్సెప్ట్ చేయని వారు, అంగీకరించిన వారు, యేసుని హృదయంలో చేర్చుకోలేని వారి ఎవరి జీవితంలో కూడా ఏ కార్యాలు కూడా జరగవు ప్రియులారా. చూడండి, ఆయన నజరేయుడని పిలువబడతాడనే ప్రవచనం ఉంది. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 22, 23 చదవండి. చివరి వాక్యం చదువుతారా, లేకపోతే అందులో 22, 23 చివరి వాక్యం. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్చున్నట్లు ఇలాగూ జరిగెను. చాలండి. ప్రవక్తలంట నజరేయుడని పిలువబడతాడని, నజరేయుడని అంటారని ప్రవచనాలు ఉన్నాయంట. హలో, చాలా మంది ప్రవక్తల ప్రియులారా, బైబిల్ గ్రంథానికి కూడా ఎవిడెన్స్ ఉంది కదా. 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాలు ఆత్మచేత ప్రేరేపించబడి ఆయా స్థలాల్లో ఉండి ప్రియులారా, ఆ చర్మపు కాగితాల మీద, చర్మం ఉంటుంది కదండి, వాటి మీద రాశారండి బైబిల్. మెల్లమెల్లగా ప్రియులారా, అది అలాగా పిప్పర్ అనే చెట్టు ఉంటుంది. పిప్పర్ అనే చెట్టు నుండి ఈ పేపర్కి అండి, ఆ పిప్పర్ అనే చెట్టు నుండి పేపర్ అని పేరు వచ్చింది. మెల్లమెల్లగా బోల్డ్ మన పేపర్ మిల్లు ఉన్నాయి, ఇప్పుడు కాగితాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాని నుంచి వచ్చినాయి. అర్థమవుతుందా? అలా మెల్లగా ఇది రాయడం మొదలుపెట్టారు. 40 మంది ప్రవక్తలు 1600 సంవత్సరాల ప్రియులారా అక్కడక్కడ ఉండి వ్రాసారు. అయినప్పటికీ కూడా పక్కనే కూర్చుని వ్రాసినట్టు ఉంటుందండి ఇదంతా కూడా. ఎన్నో ఆధారాలు, నజరేయుడని పిలువబడతాడని ఆధారం ఉంది. బెత్లెహేము కోసం ప్రవచనాలు ఉన్నాయి. మీకా గ్రంథాన్ని పారసికుల గ్రంథం అంటారండి. బెత్లెహేములో పుడతాడని ఆధారాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ ఎఫ్రత, ఆ ప్రాంతాలన్నీ కూడా అరణ్య ప్రాంతాలు అంటండి. అవి ఒకలాంటి అడవి ప్రాంతాలు లాంటివి అంటండి ఆ ప్రాంతాలన్నీ. ప్రైజ్ ది లార్డ్. అర్థమవుతుందా? పశువుల పాకలో పుట్టలేదు ఆయన, సత్రంలో కూడా పుట్టలేదు. మామూలుగా డెలివరీ అయింది, తీసుకెళ్ళి పశువుల తొట్టులో పరుండ పెట్టారు. సత్రములో వారికి స్థలం లేనందున. ఇప్పటికి సత్రం, ఆ పశువుల తొట్టు, యేసుప్రభు పుట్టిన ఆ ప్రాంతంలో ప్రియులారు వెళ్ళి ముద్దాడుతూ ఉంటారు. అక్కడ స్టార్ పెట్టారండి. అక్కడ యెరూషలేములో చాలామంది వెళ్ళి అక్కడ ముద్దాడుతూ ఉంటారు, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు. ఆయన తిరిగిన ప్రాంతాలకు ఎవిడెన్స్ ఉంది, ఆయన బాప్తిసం పొందిన ప్రాంతాలకు ఎవిడెన్స్ ఉంది అండి. ప్రార్థన చేసుకున్న గెత్సేమనే తోట ఇప్పటికీ ఉందండి. ఆయన వెళ్ళి భోజనం చేసిన బస చేసిన అండి ప్రియులారా ఆ లాజరు యొక్క గృహం, లాజరు యొక్క ఆ ప్రాంతం బేతనియ ఇప్పటికే ఉంది. ఆయన ప్రార్థన చేసుకున్న ఒలీవల తోట ఇప్పటికే ఉంది. యేసు ప్రభువును సిలువ వేసిన ఆ గొల్గొతా కొండ ఇప్పటికే ఉంది. హల్లెలూయా. ఆయన సిలువ వేసిన మేకులు ఉన్నాయి ఇప్పటికే. ఇవన్నీ కూడా ప్రియులారా ఎవరు కాదనలేని సత్యం. సకపురుషుడు, ఆధారాలతో ఉన్న దేవుడు, ఆది సంభూతుడు, నీ చరిత్ర మార్చగలిగిన వాడు, స్థితిగతిని మార్చగలిగిన వాడు, నీ జీవితాన్ని నిర్దేశించగలిగిన వాడు. హల్లెలూయా. నీ భవిష్యత్తుని మార్చగలిగిన వాడు. ఈ క్రిస్మస్ రోజు వరకునే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్, కేక్ తిను అంటే సరిపోదు. నీ హృదయంలో యేసుకు చోటిస్తే, ఏదైనా ఒక మంచి తీర్మానం తీసుకుంటే, ఈ క్రిస్మస్ సందర్భంగా ఏదైనా ఒక మంచి తీర్మానం తీసుకుంటే, అయ్యా సంఘంలో నేను ఇలా ప్రయాసపడతానయ్యా, దైవజనులకు సహకారంగా ఉంటానయ్యా, దైవజనులకు సహకారంగా ఉంటానయ్యా, ఇతరులని మందిరాన్ని నడిపించే వ్యక్తిగా ఉంటానయ్యా. హల్లెలూయా. నేను చెప్పమంటారు ఒక మాట ప్రియులారా, జ్ఞానులు నక్షత్రాన్ని వెంబడించారు, నక్షత్రమైన యేసయ్యను చేరారు, నక్షత్రంలా మారారు. మనం చేయాల్సిన పని తెలుసా? నక్షత్రాన్ని వెంబడించాలి. నక్షత్రం అంటే దైవజనుడు, నక్షత్రం అంటే దైవజనురాలు. ప్రకటన 1:19-20లో ఉంటుంది ప్రియులారా. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు, వాటి మర్మమును, ఆ 7 నక్షత్రాలు 7 సంఘములకు తోతలు అని రాయబడింది. మనం ఎవరిని వెంబడించాలి? నక్షత్రం అనండి. ఎవరిని వెంబడించాలి? జ్ఞానులకే తప్పలేదంట నక్షత్రాన్ని వెంబడించడం. జ్ఞానులకే తప్పలేదు ఆ తార అనుసరణ, దైవమే పంపెనని గ్రహించే హృదయాన. హల్లెలూయా. ఉన్న రాగం కూడా వస్తలేదు మంచుకి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మొత్తం ఎటోపోతుంది. దేవుని స్తోత్రం. జ్ఞానులై కూడా ఎవరిని వెంబడించారంట?
నక్షత్రాన్ని వెంబడించారు. మనం ఎంత జ్ఞానమైన ఎవరిని వెంబడించాలి? నేను చాలా జ్ఞానండి, నాకు చాలా తెలుసండి అని అనుకుని వాళ్ళు తింగర పని చేశారు. చూడండి, ఎవరికి ఎలా చెప్పాలి? గొర్రెల కాపర్లకేమో చాలా క్లారిటీగా చెప్పాడు దేవుడు కదా, వీళ్ళకేమో ఒక నక్షత్రాన్ని పెట్టాడంట. అది పరిశీలనగా తెలుసుకున్నారు. వెంబడించడం మానేస్తే హేరోదు దొరికాడంట. ఎవరు దొరికారు? మరి దేవుని కృపలు ఈ సీజన్ అంతా కూడా, ప్రతి ఆదివారం ఈ సీజను ఇదంతా కూడా ఎక్కువ క్రిస్మస్ సందేశాలే చెప్తున్నాం ప్రతి చోట కూడా. ఎందుకంటే తగిన సమయం అందు తన ఇంటి వారికి ఆహారం పెట్టగలిగిన నమ్మకమైన దాసుడిగా ఉండాలంటే తగిన సమయం అందు. ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు పరిశుద్ధమైన దేవుడు, ఆయన రక్తంలో పరిశుద్ధత ఉంది, నమ్మదగిన దేవుడు. సత్యం తెలుసుకున్నారు ఈ జ్ఞానులు, తెలుసు వారికి పరిశుద్ధ దేవుడు అని. చక్కగా నక్షత్రాన్ని వెంబడించి ప్రియులారా, నక్షత్రమైన యేసయ్యను చేరి వీళ్ళ నక్షత్రంలా మారారు. అది ఉపదేశం. నక్షత్రం నక్షత్రం నక్షత్రం, ఫ్యాన్సీ షాపులో కొన్న నక్షత్రం, బేరమాడి కొన్న నక్షత్రం. హల్లెలూయా. ఉపయోగం ఏముంది? వీధిలో వాళ్ళందరూ కొనుక్కొచ్చి నక్షత్రం అంటే ఉపయోగం లేదు. వింటున్నారా? నక్షత్రాన్ని ఏం చేయాలి? వెంబడించాలి. స్టారు స్టారు స్టారు. ఎవరు చెప్పారు చాలా కాలం కింద, ఇంటి మీద స్టార్ అంట, ఇంటి కింద బార్ అంట, రాత్రంతా పోరంట. నక్షత్రం పెట్టుకుంటే మనం గొప్పవాళ్ళు అయిపోం. నక్షత్రంలా మారాలి. జ్ఞానులై ఉండి ప్రియులారా ఒక నక్షత్రాన్ని చక్కగా వెంబడించారు. నువ్వు ఎంత గొప్ప వ్యక్తివైనా దైవజనుడి దైవజనురాలు ఏం చేయాలి? చిన్నోళ్ళండి బాబు, వయసులో చాలా చిన్నోళ్ళండి, ఏం తెలియట్లేదు. నువ్వు పెద్దాను కదా, పోను ముందు నడిపించు. అవదు. ప్రైజ్ ది లార్డ్. అహరోను, మిరియాము మోషే కంటే పెద్దోళ్ళే. మోషే చిన్నోడే. కూషి దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని వచ్చాడంట. ఎందుకు పెళ్లి చేసుకున్నాను అడిగితే దేవుడు అన్నాడు, ప్రత్యక్ష గుడారం దగ్గర రండి అన్నాడు. నక్షత్రం నువ్వు ప్రశ్నించకు, దేవుడు ప్రశ్నిస్తాడు. నక్షత్రం మీద చెడ్డగా చెప్పుకోకు, నక్షత్రం మీద లేని పని ప్రచారాలు చేయకు. దైవజన్ లేని ప్రాంతం, దైవజన్ లేని ఏరియాలు, దైవజన్ లేని పరిచర్యలు, దైవజన్ లేని చేతులెత్తేవారు లేని పరిచర్యలు ఎలా ఉంటాయో తెలుసు? అగమ్య గోచరం అండి. మార్గం ఉండదు, ఎక్కడికి వెళ్తారో తెలీదు. జ్ఞానులై ఉండి ఒక ఆధారమైన నక్షత్రాన్ని ఏం చేశారు? వెంబడించారు ప్రియులారా. వెంబడించి నక్షత్రాన్ని వెంబడించి నక్షత్రమైన యేసయ్యను చేరి వారు ఎలా మారిపోయారు? మనం ఎలా మారిపోవాలి? నక్షత్రంలా మారాలని పెద్ద నక్షత్రం కొనేసుకుని అందులోకి దూరేసి, నేను నక్షత్రం అనకండి, కాగిత నక్షత్రం ఒకటి కొనేసుకుని కాళ్ళు బయటకెట్టి అందులో ఇలా నక్షత్రం వస్తున్నట్టు వెళ్ళారు. హల్లెలూయా. అది కాదు నక్షత్రంలో మారిపోవడం అంటే. నక్షత్రానికి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, అవి మనలో ఉండాలి. నక్షత్రం ఆకాశంలో ఉంటుంది, నక్షత్రం ప్రయాణం చేస్తుంది, నక్షత్రం ప్రకాశిస్తుంది, నక్షత్రం యుద్ధం చేస్తుంది, నక్షత్రం పడిపోకూడదు, నక్షత్రం ఉండాల్సిన స్థానంలో ఉండాలి. ఇన్ని ఉన్నాయి. ఈ క్వాలిటీస్ అన్ని మీలో ఉండాలి. ఎంత ఎవిడెన్స్ కలిగిన, ఆధారాలు కలిగిన అండి, ఆది సంభూతుడు చరిత్రలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి, డేట్లు ఉన్నాయి, అన్నీ ఉంటే పిల్లరా అంత గొప్ప దేవుడిని కలిగి ఉండి నమ్ముతున్నప్పుడు ఎంత కరెక్ట్గా ఉండాలండి. ఏదైనా కంపెనీలో జాయిన్ అవుతున్నప్పుడు వాళ్ళు నువ్వు చనిపోయిన తర్వాత ఇలాగా, మధ్యలో యాక్సిడెంట్ అయితే ఇలాగా, లేకపోతే అలా అయితే ఇలాగా, నీకు మధ్యలో ఏందో రిటైర్డ్ అయిపోతుంది, ఇన్ని ఆధారాలతో నేను కంపెనీలో జాయిన్ చేసుకున్నాను. అందులో ఎవరైనా జాబ్ మానేస్తారా? బోర్డు పెట్టాడు అక్కడ, జాబ్ ఇస్తామండి, ఎప్పుడు ఎత్తుతామో తెలియదండి, ఎప్పుడు తీసేస్తామో తెలియదంటే ఇదే బెటర్ అండి, అందులో జాయిన్ అవుతాడు ఎవడన్నా? చెప్పండి. ఇది ఎప్పుడు ఎత్తేదామో తెలియదంటే అందులో జాయిన్ అవుతాడు. నిడదవోల్లో గంగా గోదావరి అని పెట్టారు పేరు, ఒకటి బ్యాంక్ అనమాట. అంటే దాని అర్థం ఏంటంటే, చివరిలో చెప్తాను, ఎవరన్నా డబ్బులు వేసారనుకోండి, ఓ 10,000, ఓ వారం రోజులకి 20,000 ఇస్తారండి, తీసేసుకోవచ్చు 20,000. తర్వాత 30,000 వేసారనుకోండి 60,000, జాయిగా లాగుతాడనమాట. 1,000 రూపాయలు వేసినప్పుడు 2,000. ఇలా లాభం వచ్చేస్తుంటే ఒకటి 2 లక్షలు 3 లక్షలు వేస్తే 6 లక్షలు వచ్చేసింది, 5 లక్షలు వేస్తే 10 లక్షలు వచ్చేసింది. ఒకడు ఏం చేశారంటే చివరికి అందరూ కలిసి ఒక్కొక్కడు 15 లక్షలు 15 లక్షలు 15 లక్షలు వేసారండి బ్యాంకులు. దాని పేరేంటమ్మా? గంగా రివర్ అనమాట. హల్లెలూయా. గంగా గోదావరి అంటే దాని అర్థం ఏంటి చెప్పనా? మీ డబ్బులన్నీ గంగలో వేసినట్టు, గోదావరిలో వేసినట్టు అనమాట. డబ్బులన్నీ తీసుకెళ్ళి అందులో వేసేస్తే 15 లక్షలు వేసిన తర్వాత ఊహించేసుకుంటున్నారు వీళ్ళు. కోడి పందాలు వస్తాయి కదా, బెట్టలు కాసేద్దామని రెడీగా ఉంటే బ్యాంకు బోర్డుతో సహా మొత్తం లేదు ఎత్తేసాడు.
ఇప్పుడు ఇది ఎత్తేసేది కాదు. 4 రోజులు ఏదో చూపించి వెళ్ళిపోయాయని కాదు ఈయన. 4 రోజులు కనబడే దేవుడు కాదు, 4 రోజులు అయిపోయేది కాదు, ఏదో చేసేది కాదు ప్రియులరా. వారం రోజుల పరిస్థితి కాదు, 10 రోజుల పరిస్థితి కాదు, 20 రోజుల పరిస్థితి కాదు, 30 రోజుల పరిస్థితి కాదు. నేను అంటున్నాను, ఎవరి గొడవ మనకు అనవసరం. శాశ్వత కాలం నుండి, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతాడు. అంటే ఆది కాండం దగ్గర నుంచి మలాకీ పుస్తకం వరకు, ఇంకా నీకు చెప్పాలంటే ప్రకటన గ్రంథం వరకు ప్రత్యక్షమవుతున్నాడు అంట. ఆ కాలంలో మన పితరుల కాలంలో ఉన్నాడు, పూర్వీకుల కాలంలో ఉన్నాడు, భక్తుల కాలంలో ఉన్నాడు, నేటికి ప్రత్యక్షమవుతున్నాడు, నేటికి బ్రతికే ఉన్నాడు, నేటికి మాట్లాడుతున్నాడు, నేటికి దర్శనమిస్తున్నాడు, నేటికి అనేక మందిని ప్రభావితం చేస్తున్నాడు. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు, అప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు, ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడు, ఎంత సర్వాధికారి అయిన దేవుడు, ఎంత కృపగల దేవుడు. విషయం చెప్పమంటారా ప్రియులరా, నీ హృదయంలో ఉండడానికి ఇష్టపడుతున్నాడు. మీరు చదవసలేదు, కొలస్సీ పత్రికలో ఆయనలో సర్వసంపూర్ణత నిలిచిందంట. ఏముందంటండి? ఒక మాట చెప్పనా, జ్ఞానులు యేసయ్య దగ్గరికి ఆరాధించడానికి వచ్చి ప్రియులరా బంగారం, సాంబ్రాణి, బోలం సమర్పించారు. వాస్తవంగా ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్పండి, నిజంగా వాళ్ళ జ్ఞానులే? ఇప్పుడు ఈ చిన్న పిల్లోడి దగ్గరికి ఎవరైనా చూడడానికి వెళ్ళేవారు ఏమర్పిస్తారు? నేను మా పాస్టర్ గారు కూడా చిన్నపిల్లల దగ్గరికి వెళ్తూ ఉంటే, ఎవరైనా పుడితే ఫ్యాన్సీ షాప్కి వెళ్ళి ఒక సెట్ ఉంటుందండి, అందులో బేబీ కిట్, అందులో జుబ్బా ఉంటుంది, చిన్న దూను ఉంటుంది, ఆడికే సరిపోద్ది, మన తల్ల పెడితే తిరిగిపోద్ది. అదొకటి, చిన్న నూనె బాటిల్ ఒకటి, ఆడికి సంబంధించింది ఏదో బేబీ సోప్ ఏదో ఉంటుంది, ఆ సోప్ ఒకటి, ఆడికి సంబంధించిన పౌడర్ ఒకటి అండి, ఇంకేదో ఉంటాయండి, సాక్స్లు ఉంటాయి, చిన్న చిన్న సాక్స్లు. ఇప్పుడు ఆ సాక్స్లు మనం వేసుకున్నాం అనుకోండి, ఏలుగు వస్తుంది, అది అర్థమైందా? అంతంతే. కానీ ఇప్పుడు వీళ్ళు యేసయ్యను చూడడానికి వచ్చిన, ఆరాధించడానికి వచ్చిన వాళ్ళు ఏమి ఇచ్చారు? అసలు ఏమి ఇవ్వాలి? బాలుడే అనుకుంటే, చిన్నపిల్లోడు అనుకుంటే, ఆయనలో సర్వసంపూర్ణత చూస్తున్నారండి. ఈ చిన్న పిల్లోడిలో దేవుడిని చూస్తున్నారండి. ఈ చిన్న బాలుల్లో ఆశ్చర్యకరుని చూస్తున్నారు, ఆలోచనకర్తను చూస్తున్నారు, నిత్యుడికి తండ్రిని చూస్తున్నారు, సమాధానకర్తకి అధిపతిని చూస్తున్నారు. ఎన్ని సంవత్సరాలుగా నీకు ప్రకటించబడుతుందిగా, దేవుడు ఇక్కడ మందిరాన్ని పంపించాడుగా, ఒక దైవజనుడిని పంపించాడుగా, ఒక దైవజనులను పంపించాడుగా, నీకు స్వార్థ అందుతుందిగా. ఎన్ని సంవత్సరాలు దేవుని మాట నీ దగ్గరికి వస్తున్నా కూడా ఇంకా రక్షణ లేదా, విడుదల లేదా, విమోచన లేదా, రక్షించబడలేకపోతున్నావా? పరిశుద్ధ దేవుణ్ణి, నిజమైన దేవుణ్ణి, సత్యవంతుణ్ణి, ఆరాధనకు యోగ్యుడు, పూజనీయుడు, అన్ని ఆధారాలున్న దేవుణ్ణి, ఆధారాలున్న దేవుడి మీద ఆధారపడలేకపోతున్నావా? ఈ రాత్రైనా యేసు యొద్దకు రండి, యేసుకు మీ జీవితాన్ని ఇవ్వండి. ఆయన పుట్టడం నిజం, చనిపోవడం నిజం, సమాధి చేయబడడం నిజం, తిరిగి లేపబడడం నిజం. అనేకమైన ఆనవాళ్ళు ఉన్నాయండి, ఆనవాళ్ళు ఉన్నాయి. యేసు పుట్టాడంట. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ఎవరైనా యేసును అంగీకరించగలిగితే, యేసుకు చోటు ఇవ్వగలిగితే, హృదయంలో చేర్చుకోగలిగితే, ప్రియులారా, ప్రభువా నాలోకి రండి, ఒక్కటి అడగాలి, నువ్వు నాకు కావాలి ప్రభువా. ఈ రాత్రి చిన్న మాట చెప్తాను వినండి. రాజుగారు అడవిలో వెళ్తున్నారంట. అడవిలో వెళ్తూ ఉంటుంటే ప్రియులారా, అక్కడున్న ఆ జాతి ప్రజలు ఎవరు దొరికినా తీసుకెళ్ళి ఎవరో ఒకరికి ఇచ్చేస్తారంట, బలిగా అర్పించేస్తారంట. ఒక 3 యవనస్తులు అతని దగ్గరికి వచ్చి కాపాడడానికి వచ్చారంట రాజుగారి దగ్గరికి. రాజుగారు మొత్తం మీద కాపాడితే రాజుగారు ప్యాలెస్కి మొత్తం మీద వెళ్ళిపోయారు. వాళ్ళందరూ బాణాలు పట్టుకుని ఉన్నారంట చంపడానికి. ఈ 3 యవనస్తులు కాపాడారు. కాపాడితే ఒకడు అడిగాడు, రాజుగారు అడిగారంట, అరే మీరు చాలా ప్రాణాలకు తెగించి ఈ కీకరమైన అరణ్యంలో నన్ను కాపాడారు, మీకేం కావాలో కోరుకోండి అన్నాడంట. అంటే అప్పుడు ఒకడు అన్నాడంట, నాకు జాబ్ కావాలి సార్, చాలాసార్లు నేను అప్లికేషన్ పెట్టుకున్నాను కానీ ప్రభుత్వం నన్ను నిరాకరించింది సార్, జాబ్ కావాలి సార్ అన్నాడంట. ఏకేఆర్జీలో కావాలి సార్ అన్నాడంట. ప్రైజ్లో హల్లెలూయా. అంటే మొత్తం మీద యవనస్తుడికి ఏమి ఇచ్చాడంట? జాబ్ ఇచ్చాడంటండి. ప్రైజ్ లార్డ్. రెండో వాడు ఏమన్నాడంటే, అయ్యా నేను ఒక అమ్మాయిని ప్రేమించానండి, చాలా రోజు అమ్మాయి వెనకాల తిరుగుతున్నానండి, అస్సలు చూడట్లేదండి, చూసినా కానీ ఇంట్లో ఒప్పుకుంటలేదండి, పెళ్లి చేసేయండి అమ్మాయిని ఇచ్చంటే. ఆడి కోరిక అలా ఉంది, అయితే నాకు అదొక్కటి చాలండి, జీవితంలో ఇంకేమొద్దండి, నా తిప్పలు నేను పడతానండి, పెళ్లి చేసేయండి అంటే రాజుగారు వాళ్ళతో పెద్దోళ్ళతో మాట్లాడి అక్కడున్న మంత్రి వాళ్ళతో చెప్పి ఏం చేశాడంట? పెళ్లి చేశాడు. మూడోవాడు అన్నాడంట, సార్ మీరు సంవత్సరానికి ఒకసారి, ఏడాదికి ఒకసారి మా ఇంటికి భోజనానికి రావాలి సార్ అన్నాడట. ఎక్కడికి రావాలన్నాడు? ఏడాదికి ఒకసారి భోజనం రమ్మంటే ప్రియులారా వినండి, వెళ్ళిపోతారు కానీ భోజనానికి చేతుల పైకి తల్లు చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.
ఏమన్నారంటే ప్రెసిడెంట్ గారు కూడా రావడం చాలా సంతోషం, 2 మాటలు చెప్తారు. ఆయన కూడా చాలా ఇష్టమండి ఆయనకి దేవుడు అంటే. ఎప్పుడు మనం సువార్త చెప్పిన మొత్తం అంతా విని వెళ్తారు. యేసుప్రభు అంటే ఆయన చాలా ఇష్టం, మంచి వ్యక్తి. ప్రియులారా, ఆయన రక్షణ పొందాలి, దేవుళ్ళకి రావాలి, మనందరం ప్రార్థన చేయాలి. యేసుప్రభు అంటే చాలా ప్రేమ ఉంది. ఆ హృదయాన్ని కూడా దేవునికి సంపూర్ణంగా ఇచ్చేస్తే మేడం గారు ఆయన ఎప్పుడు వస్తూ ఉంటారు. చాలా సంతోషం. ఇది చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాను. ప్రియులారా, అంత మంచి నాయకులు ఉండడం చాలా సంతోషం. మంచి నాయకులకి మంచి దేవుడు ఉండాలి. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు దర్శిస్తాడు. ప్రైజ్ లార్డ్. అయితే ప్రియులారా, మీరు గమనిస్తే మూడోది జాగ్రత్తగా గమనిస్తే జరిగింది ఏంటంటే, రమ్మంటే వెళ్ళారంట చూడడానికి. వెళ్తే అప్పుడు ఏమైందంటే రోడ్డు లేదంట. అరే రోడ్డు లేకపోతే ఎలాగరా మనం వెళ్ళడానికని రోడ్డు వేసారంట. వెళ్ళి చూస్తే ఒక పాక అంట. పాక అయితే ఎలాగరా బాబు, భోజనం చేయాలంటే ప్యాలెస్ కట్టండి అన్నారు. ప్యాలెస్ కట్టారంట. మంత్రులు ఉండడానికి కొంచెం గది, రాణి ఉండడానికి గదులు, వాళ్ళు ఉండడానికి గది, వీళ్ళు భోజనం చేయడానికి గది. మరలా ఆ రోడ్డు అంతా వేశారు కానీ చీకటిగా ఉంది, లైట్లు లేవు. లైట్లు వేశారంట. ఆ ఊర్లో వాళ్ళు అందరూ వచ్చి అంటున్నారంట, రే బాబు, రే కోరుకున్నా కానీ మంచి కోరుకున్నారు బాబు, నిన్ను బట్టి ఊరంతా ఏమైంది, బాగుపడి. నేను అంటాను, రాజుగారు రావాలని కోరుకుంటే ఊరంతా బాగుపడిపోతే, యేసురాజు రావాలని కోరుకుంటే ప్రియులారా, దేశాలే, ప్రాంతాలే, జీవితాలే, రాజుగారు వస్తే క్యాజువల్గా ఏలుబడి చేసే రాజుగారు వస్తే ఊరు బాగుపడింది. యేసయ్య వస్తే హృదయాలు బాగుపడతాయి, యేసయ్య వస్తే జీవితాలు బాగుపడతాయి, యేసయ్య వస్తే బ్రతుకులు బాగుపడతాయి, యేసయ్య వస్తే చెడిపోయిన వాళ్ళు మంచోళ్ళు అయిపోతారు పిల్లలు. అర్థమవుతుందా? కాబట్టి ఈ రాత్రి నా అవసరత నీవు ప్రభువా, నువ్వు నాకు కావాలి ప్రభువా, నా హృదయంలోకి రండి ప్రభు. ఎంతమంది యేసు ప్రభుని తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నారు? మీకు ఏదో కమలాపళ్ళు, అట్టుపళ్ళు ఏ ఒకటి ఇస్తారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఉంటాయి నాకు తెలుసు. అయితే అవి కాదు, తీసుకుని వెళ్ళండి, తినండి. కానీ ఎవరిని తీసుకుని వెళ్ళాలి? యేసయ్య నాకు కావాలి. ఆయన తీసుకునేరు. కాయలు తింటే అయిపోద్ది, ఫ్రూటీలు తింటే అయిపోద్ది. కానీ ఆయన ఇచ్చే బహుమతి, తండ్రి మనకిచ్చిన బహుమతి శాశ్వత కాలం ఉండే బహుమతి. అది ఎప్పటికీ కోల్పోలేని బహుమతి. ఇప్పుడు మనం ప్రియులారా ఎన్నో హిస్టరికల్ ఎవిడెన్స్ ఉన్నాయి యేసుప్రభు పుట్టాడని. అంటే చరిత్రాత్మకమైన ఆధారాలు అనేకమైనవి ఉన్నాయి, బైబిల్ గ్రంథంలోనే ఉన్నాయి, బయట కూడా ఉన్నాయి. నేటికి ఆ పట్టణాలు ఉన్నాయి, నేటికి ఆ గ్రామాలు ఉన్నాయి, నేటికి ఆయన సంచరించిన ప్రాంతాలు ఉన్నాయి. అయితే అంత నమ్మదగిన దేవుడు, ఆధారభూతుడైన దేవుడు మీద ఆధారపడితే దేవుడు కార్యం చేస్తాడు. అందరూ లేచి నిలబడదాం పిల్లలు.